నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అధికార పార్టీకి మాస్ వార్నింగ్ ఇచ్చారట. అధికారం పోయిన తర్వాత సొంత పార్టీ చేసిన తప్పిదాలను బహిరంగంగా చెప్పిన ఆ నేత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారట. అంత సైలెంట్ గా ఉన్న నేత ఒక్కసారిగా అధికార పార్టీ నేతలకు వార్నింగ్ ఇవ్వటం వెనుక ఆంతర్యం ఏంటి? ఇంతకు ఎవరా నేత? ఏంటా కథ? వాచ్ ది స్టోరీ. ధర్మవరం ఈ పేరు వినగానే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ గుర్తొస్తుంది. ఈ నియోజకవర్గంలో రాజకీయ నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా ఎక్కువే. అలాంటి నియోజకవర్గంలో వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాకరేపుతున్నాయట. 2019 ఎన్నికల్లో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలిచిన తర్వాత గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మొదలుపెట్టిన ఈ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. నియోజకవర్గంలో అపారమైన పట్టున్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి గత ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బే తగిలింది. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థి బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా పార్టీ అధినేత జగన్ ఆప్తుడిగా ఉండే కేతిరెడ్డి మరోసారి తనదైన మార్కు మాటలతో నియోజకవర్గంలో రాజకీయ వేడిని పుట్టించారు. ఇప్పుడు ఆ మాటలే ధర్మవరంలో కాకరేపుతున్నాయట. అధికారంలో ఉన్నామంటూ ఎగిరిపడితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరించారు కేతిరెడ్డి. అంతేకాదు 3 సంవత్సరాల తర్వాత కేతిరెడ్డి 3.0 అంటే ఏంటో చూపిస్తానని చెప్పుకొచ్చారు. అలాగే తన అసలు పవర్ ఎలా ఉంటుందో రుచి చూపిస్తానంటూ కామెంట్స్ కూడా చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో ఆయన మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ఆయన మాటల్లో ఉన్న ధీమా, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్థమయ్యే రీతిలో కేతిరెడ్డి మాట్లాడడంతో ఇప్పుడు వైసీపీ శ్రేణులు తెగ సంబరపడిపోతున్నారట. మరో విషయం ఏంటంటే తన పైన కబ్జా ఆరోపణలు చేసిన కూటమి నేతలు ఈ 18 నెలల కాలంలో ఒక్క రుజువు చేయలేకపోయారంటూ కామెంట్స్ చెప్పుకొచ్చారట కేతిరెడ్డి. తాను చేసే ప్రతి కార్యక్రమం ప్రజల కోసం మాత్రమేనన్న ఆయన తన రాజకీయ ప్రయాణం మంచితనం, క్రమశిక్షణతోనే సాగిందంటూ ముక్తాయింపు ఇచ్చారట. మొత్తానికి కేతిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ధర్మవరం రాజకీయాలను ఎలా మారుస్తాయన్నది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.